ఎట్లా ఇష్టమా చేసిన అండి అందరికి అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాశ్రవంతి వ్లాగ్స్. మొన్న విలేజ్కి అయితే వెళ్ళి ఉంటాను కదా, ఆ రోజు వీడియో తీశాను. బట్ అది దానికంటే ముందు వంటలకు వెళ్ళిన వీడియో ఒకటే అప్లోడ్ చేశాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే జర్నీ వ్లాగ్. అండ్ మా మరిది బర్త్డే ఉండే ఆ రోజు తెలియకుండా వెళ్ళి కేక్ తీసుకొని వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాము అనేసి అనుకున్నాను. వీడియో కూడా ఇందులో వస్తుంది. చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది ఈ వీడియో అయితే. లాస్ట్ వరకు చూసి మీకు ఎట్లా అనిపించింది ఏంటి అని కామెంట్ చేయండి. వీడియోకి మాత్రం ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇక్కడైతే మేము వరంగల్ రీచ్ అయిపోయాము. వరంగల్కి రాగానే ఆ వైబే వేరే అనిపిస్తుంది. అంటే నాది అన్న ఫీలింగ్ ఉంటుంది. డబ్బులు మాత్రం ఫుల్గా పట్టేశాయి. అసలు ఎంత బాగుందో లొకేషన్ అయితే. చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కానీ ఇది ఇప్పటికి ఎప్పుడూ అయిపోవట్లేదు. చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది. ఈ ట్రైన్ జర్నీలు చేసి చేసి చికాకు పుట్టింది. కానీ ఏం చేస్తాం, ఇంకా ట్రైనే మాకు దగ్గర. ఇంకా ట్రైన్ ఎక్కేసి మళ్ళీ వరంగల్లోనైనా నెక్కొండలైనా దిగి మళ్ళీ విలేజ్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాము. ఇప్పుడైతే ఇంకా వరంగల్లో దిగాము. అక్కడ నుంచి ఇంకా బస్ కోసం అయితే వెళ్తున్నాము. అసలే నైట్ అయింది, బస్సులు ఉంటాయో ఉండవో. ఏదేంటో కానీ వరంగల్లో ఎప్పుడు బస్సులు నిండుగా ఉంటాయి, జనాలు కొట్టుకుంటా ఉంటారు. ఆ రోజు కూడా అదే జరిగింది. కాకపోతే మా హస్బెండ్ ముందే వెళ్ళి ఇంకా ఒక్క సీట్ అయినా సంపాదించి పెడతాడు నా కోసం. ఇంకా బాబు నేను ఇద్దరం కూర్చుంటాము, మా హస్బెండ్ ఏమో నిల్చుంటాడు. ఎవ్రీ టైం ఇలానే అవుతుంది. బట్ ట్రైన్లో మాత్రం ఖచ్చితంగా సీట్లు బుక్ చేసుకున్నాకే వెళ్తాము. ఎట్లా ఇష్టమా చేసిన కదా. ఆరెంజ్ డాడీ వెళ్తాను. ఏమైంది తీసుకో. మర్తి బస్ దిగగానే ఇంకా ఎంటర్ అయిపోయి నన్ను ఎక్కిరిస్తున్నాడు. చూసారా, నేనేమో డ్యాన్స్ వేశాను కదా ఒక రీల్కి. అది మేబీ యూట్యూబ్లో అయితే పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇంకా నన్ను అయితే ఎక్కిరిస్తున్నాడు అక్కడ. నేనేమో చిన్నగా సర్ప్రైజ్ అయినా చేద్దాము అనేసి అనుకున్నాను. కానీ మా హస్బెండ్ ఇంకా బస్ దిగానే కాల్ చేశాడు. ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసాము. నేనేదో వాళ్ళని వీడియో తీస్తుంటే వాళ్ళేమో నన్ను వీడియో తీస్తున్నారంట ఆ బొమ్మ ఫోన్లో నుంచి. ఈమె విలేజ్కి ఎప్పుడు వెళ్ళినా కూడా నైట్ 10:30, 11 అవ్వకుండా అస్సలు ఉండదు. 11 అయిపోద్ది. ఇంకా ఎప్పుడు తొందరగా బయలుదేరామన్నా మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళొచ్చాకనే వెళ్ళిపోదాం అనేసి అంటాడు. మళ్ళీ ఊరికే లేట్ అయిపోతుంది. ఇంకా అప్పటికి లేట్ అవుతుంది అనేసి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే బ్రో బాబాయ్కి. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు గడ్డెనక పో బావా. ఓయ్ ఓకే, అట్లనే వచ్చి మీ తమ్ముడి మీద నువ్వే కొట్టుకుంటావా అని. Birthday to you. Happy birthday to you. Happy birthday to you, బాబాయ్. రైట్. బాబాయ్ కొట్టు ఫస్ట్. తీసుకోండి బాబాయ్ పెట్టు. బాబాయ్ పెట్టు. వాడు తింటే రాదురా. బాబాయ్ పెట్టు. పెట్టుకో హరేషా. ఇటు ఫోటో చెయ్యి కింద పెట్టాలి. చెయ్యి మొత్తం పోయిరా, మొత్తం పోయిరా. ఎందుకు బాబు అందుకే నాకు తెలియదు. ఎటు కాకుండా నేను రైట్ డన్.
పోసుగా ఇలా వీడియో అఖిలా పోతలేదు ఆడ చెర్రీ పెట్టు కథం. సెలబ్రేషన్ చేశాక ఇంకా విలేజ్కి అయితే వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. మా అనిల్ ఉండే వాళ్ళ దగ్గరికి ఉన్న అదే మా మరిది వాళ్ళు ఉండే దగ్గరికి ఉన్న మా విలేజ్ అయితే ఒక 15 minutes జర్నీ ఉంటుంది అంతే. ఇక్కడ మా అఖిల వచ్చేసి బిర్యానీ అయితే చేస్తుంది. ఇంకా కొద్దిగా హెల్ప్ చేసి తినేసి అయితే ఇంకా మేము విలేజ్కి వెళ్ళిపోయాము. దాని తర్వాత నేనైతే వీడియో ఏం తీయలేదు, ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా. ఇంకా తినడంలో అందరికీ ఆకలిగా ఉండి అందరు తినేటప్పుడు ఏం తీయాలి అనేసి ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఫస్ట్ బిర్యానీ చేసింది నేను అండ్ మా మరిది. ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయినాక రూమ్లో ఇద్దరం కలిసి చేసాము. ఏదో అప్పుడు పర్ఫెక్ట్గానే అనిపించింది. ఇంకా మళ్ళీ అదే గుర్తు చేస్తూ ఉన్నాడు ఇక్కడ మా మరిది అయితే. ఓకేనా? వంటలకు వెళ్ళిన వీడియో పెట్టాను కదా, ఇంకా దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము. అసలు ఏముంటుంది ఏంటి అనేసి. ఇలాంటి వంటలకు వెళ్ళినప్పుడు ఎక్కువ మిస్ కాను నేను. లాస్ట్ 2 years మిస్ అయ్యాను. ఇంకా ఈసారి ఇంకెట్టు వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఫ్రీగా ఉన్నాను కదా అనేసి ఈసారి వెళ్ళాము మేము. ఇంకా మా అఖిల కూడా ఈసారి ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఆమె ఎగ్జైటింగ్గా ఉంది. ఏమి ఉంటుంది ఏంటి అనేసి. ఏమీ ఉండదు కానీ చెట్ల కిందికి వెళ్ళి వండుకొని తింటేనే ఆ ప్రశాంతత వేరు కదా. ఇంక ఇక్కడ తినేసి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. 2 ఒకటే ఊరు కదా, అవరు నత్తారు ఒకటి ఊరేసరికి చాలా మంది అనుకుంటారు అమ్మ వాళ్ళది అత్తమ్మ వాళ్ళది ఒకటే విలేజ్ అయితే అదృష్టము అనేసి. కాకపోతే ఏం అదృష్టం, వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ వెళ్తే ఇక్కడ ఫీల్ అవుతారని, ఇక్కడ వెళ్తే అక్కడ ఫీల్ అవుతారని. ఇదే సతమతంలో మనం అక్కడ ఎంజాయ్ చేయలేము, ఇక్కడ ఎంజాయ్ చేయలేకుండా ఇలా అయిపోతుంది. అందుకే విలేజ్ కానంటే ఎమ్మటే ఉరుకుతాను నేను, బుర్రు పెట్టి ఉరికినట్టుగా ఉరికి మళ్ళీ వచ్చేస్తాను. ఇంకా ఇలా తినేసి అయితే ఇంకా మేము వెళ్ళిపోయాము. ఇంతే. బ్లాగ్ అయితే ఎక్కువ తీయలేదు. బ్లాగ్ గివ్ అవే గురించి మళ్ళీ ఏం చెప్పలేదు కదా, ఇచ్చానా వేయలేదని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోకి మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ వరకు చూసిన అందరికి కూడా బాయ్.